జీవాధిపతి అయిన దేవునికి స్తోత్రములు. ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు. 2026 జనవరి 31వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన యొక్క పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండుట ఎంతో గొప్ప ఆనందదాయకం. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితములు ప్రకటించినప్పుడు తమ నెంబరు కనబడుచున్నదా అని ఆత్రముగా చూడడం జరుగుతుంది. కనబడని ఎడల విచారములో మునిగిపోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం వ్యర్థమైనదని చింతించడము జరుగుతుంది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు మన పేర్లు కనబడకపోవుట బహుబాధ కూడా మనకు కలిగించగలుగుతుంది. అంతేకాదు, అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పడియుండుట ఎంత వేదనకరమో దాన్ని మనం వర్ణించలేము. ఒకసారి శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టుటను బట్టి సంతోషించుచూ ఉండగలిగారు. అప్పుడు ప్రభు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని లూకా 10:20 అన్నట్టుగా మనము చూడగలము. నిజమే, ఈ రోజుల్లో అనేక మంది దయ్యములు వెళ్ళుతున్నాయని, అద్భుతములు జరుగుతున్నాయని, స్వస్థతలు జరుగుతున్నాయని వాటిని బట్టి సంబరపడిపోతూ తమ యొక్క జీవితములో దేవుని యొక్క చిత్తం అన్నది ఏమిటో తెలుసుకోలేక వీటిని బట్టి తృప్తి చెందుతూ ఎంతోమంది సాగిపోతూ ఉంటున్నారు. ఇలాంటి వారికి దేవుడిచ్చిన హెచ్చరిక ఏమిటి అంటే, వీటిని బట్టి మీరు సంతోషించకుండా మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవో లేవో ఒక్కసారి మిమ్మును మీరు స్వపరీక్ష చేసుకొనుడి అని ఈ తరములో ఉన్న వారికి కూడా దేవుడి హెచ్చరిక ఇస్తున్నాడు అన్న విషయం మనము గ్రహించవలసిన విషయం. నీవు దేవుని యొక్క కుమార్తెవు, నీవు దేవుని యొక్క కుమారుడవు. మళ్ళీ మనము స్వపరీక్ష చేసుకునే సందర్భములో దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథములో మన యొక్క పేరు తప్పనిసరిగా ఉందా లేదా అని మనకు ఎవరు చెప్పడం జరుగుతుంది అంటే, మనలో ఉన్నటువంటి మన మనసాక్షి మనకు చెప్పడం జరుగుతుంది. మన పేరు ఉందా లేదా అనేది మనసాక్షిని బట్టి మనకు స్పష్టంగా తెలియపరచబడగలుగుతుంది. ప్రభువునందు ప్రియమైన వారలారా, జీవగ్రంథముతో పాటు జ్ఞాపకార్థముగా వ్రాయబడిన మరో గ్రంథం కూడా మనకు మలాకీ 3:16 మనము చూడగలం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము యొక్క ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడగలిగాయి, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడగలిగాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని ప్రకటన 20:12 కూడా మనము చూడగలం. కావున దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు యొక్క రాకడ గడియలో జీవించుచూ ఉన్నటువంటి మన యొక్క పేరు ఆ గ్రంథములో ఉన్నదా లేదా అని మన యొక్క క్రియలను బట్టి మనము తెలుసుకోవచ్చు. పరలోకమే ఒక పరిశుద్ధమైనటువంటిది. అందు ఉన్నటువంటి దేవుడైన 24 పెద్దలైన 4 జీవులైన ప్రధాన దూతలైన కోట్ల కొలది దూతల పరివారమైన అంతా కూడా పరిశుద్ధమైనటువంటిదే. ఈ భూమి మీద
అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించిన వ్యక్తివైతే పరిశుద్ధత కలిగిన పరలోకానికి నీ పరిశుద్ధతను బట్టి నువ్వు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. చివరికి నీ తండ్రితోనే నీ నివాసం అనేది ఉండగలుగుతుంది. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన అందమైన నివాసాన్ని చూచి ఆనందించడం జరుగుతుంది. అవి నిత్యమైన నివాసాలు, నిత్యమైన విశ్రాంతి, సంతోషాన్ని కలిగించేటువంటి నివాసం పరలోకం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవదూతలతో కాదు, కెరూబులు సెరూబులతో కాదు, యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఉన్న చోటని నివాసాన్ని సిద్ధపరచడం గొప్ప విశేషమైనటువంటి విషయం. ఇది భవిష్యత్తులో మనము అందుకుని అనుభవించి ఆనందించేటువంటి గొప్ప కార్యము అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని యొక్క కుమారుడు. ఎప్పటికైనా ఏనాటికైనా ఈ తనువు మనము చాలించవలసిన వ్యక్తులమే. ఏదో ఒక దశలో ఆయన పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవలసిన వారమే. ఆయన పిలుపు కాలము వరకు కూడా ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే ఆ యోగ్యతను మనము కలిగి కాపాడుకుంటూ యోగ్యతతోనే ఆయన పిలుపును బట్టి పరమునకు చేరుకోవాలి. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం మనకు అవసరం. ఎక్కడ కానీ జీవితంలో నామకార్థకంగా బ్రతకకూడదు. ఆచారాలకు, సంప్రదాయాలకు, సిద్ధాంతాలకు చోటు ఇవ్వకుండా మన జీవితం ఆత్మ సంబంధమైన వాటికి జీవితాన్ని అంకితం చేసుకుని ఆ విధంగా మనం ఈ భూమి మీద మన యొక్క శేష జీవితాన్ని ముగించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మనతో పాటు మన కుటుంబ సమేతంగా పరలోకములో ప్రభు యొక్క సన్నిధిలో మనము నిలిచేటువంటి ఆ ధన్యత కోసం దైవ సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు. దేవా, ఇహమందు కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఒక రోజున కుటుంబములో ఉన్న మా అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండాలని, అక్కడ దేవునితోనే మా యొక్క నివాసం పరమందు ఉండాలని ఆశ కలిగినటువంటి మీ బిడ్డలు ఆ విధంగా సాగిపోవటానికి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.